ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో టమాటా పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ పప్పును వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, పసుపు, కారం, ఆయిల్ వేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్. సో ఫ్రెండ్స్, ఇవి మునిగేంత వరకు వాటర్ పెట్టాలి ఫ్రెండ్స్. ఇందులో ఎల్లుల్లిపాయలు కూడా వేయాలి ఫ్రెండ్స్, కొన్ని 5-6 ఫ్రెండ్స్. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము పప్పు 1 గ్లాస్ వేస్తాం కదా, సో దానికి సరిపడినంతనే టమాటాలు వేయాలి. టమాటాలు తగ్గితే టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది. సో టమాటా పప్పు అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో అలా అయితేనే టేస్ట్ అనేది ఉంటుంది టమాటా పప్పు. సో విజిల్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఒకటి హై ఫ్లేమ్లో, మిగతా 2 అనేటి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం 3 విజిల్స్. ఉడికిపోయింది ఫ్రెండ్స్. 3 విజిల్స్కి పప్పు మంచిగా ఉడికిపోయింది చూడండి. సో ఇప్పుడు నేను తాలింపు వేసేసుకున్నా. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను వేసే అన్నది క్లిప్ అనేది వీడియో అవ్వలేదు, షూట్ అవ్వలేదు, వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక తినేసేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో. ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలా, మీరు తాలింపు వేయకుండా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్, ఆనియన్స్ అన్నీ మనము ఉడికేటప్పుడే వేస్తాం కదా. సో తాలింపు వేయకుండా టేస్ట్ ఉంటుంది. నేను లాస్ట్ వీక్ చేశాను, తాలింపు వేయలేదు, అప్పుడు చాలా టేస్ట్ అయింది. సో తాలింపు వేసుకోకపోవచ్చు, చాయిస్ ఇస్ యువర్. సో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే బాయ్.